కబ్రస్థాన్లోనే వాడి యొక్క జీవిత ముగింపు జ్ఞాపకం రాకపోతే ఇంక మనిషి ఎక్కడ జ్ఞాపకం వస్తుంది? ఏసీ రూముల్లో జ్ఞాపకం వస్తుందా? ఏసీ కారులో జ్ఞాపకం వస్తుందా? పనుల్లో జ్ఞాపకం వస్తుందా? వ్యాపారాల్లో జ్ఞాపకం వస్తుందా? ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. ఉమర్ రజల్లాహు తఆలా వారు అయినటువంటి సందర్భంలో మీరు బతుకుంటానని గ్యారంటీ ఇస్తే నేను మీకు జీతం ఇస్తాను. ఎవరు ఇవ్వగలరండి? మరి మనం 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి ఏ విధంగా గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం? ఆలోచించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరలోక చింతనలో రకరకాల కోణాలు ఉన్నాయి. ఒక కోణంలో చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అవసరం మనకు, అది అవసరం. ఎందుకంటే మిత్రులారా, పరలోకం పట్ల చింతన ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఒక బాటసారిలా జీవితం గడుపుతాడు. పరలోక చింతన ఉన్నటువంటి అంటే ఏదో రోజు నేను వెళ్ళిపోవాలి, అల్లా సన్నిధిలో నిలబడాలి, ఇక్కడ చేసిన ప్రతిదానికి సమాధానం చెప్పుకోవాలి అని పరలోక చింతన కలిగినటువంటి భావం ఉన్నటువంటి మనిషి ఎలా జీవితం గడుపుతారండి ప్రపంచంలో? మీరు చెరువుల్లోని చూస్తుంటారు, కాలువల్లో తామరాకు ఉంటుందండి. తామరాకు ఎక్కువగా ఒకప్పుడు మనకి పొట్లాలు తామరాకు మీదే కట్టేవారు. తామరాకులతోటే ఎక్కువగా మనకి పార్సిల్ అనేటువంటి మైక్రో కవర్లు గట్ట ఏమీ ఉండేవి కాదు. తామరాకులోనే మనకు అది మాంసం పొట్లమైనా లేకపోతే ఏదన్నా స్వీట్ కూడా అందులోనే కట్టించేవారు. అన్ని ఒక రకంగా చెప్పాలంటే తామరాకులోనే మనం పట్టులు కట్టించేవారు. తామరాకు దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే బురదలో ఉంటుంది దాని కాడ. పువ్వైనా సరే తామరాకైనా సరే కాడ ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. తామరాకు ఎక్కడ ఉంటుంది? నీటిపై ఉంటుంది. కానీ మీరు ఒక చెంబు నీళ్ళు అట్టుకెళ్ళి నీటి మీద దాని మీద వేసారనుకోండి, ఒక్క చెంబు కూడా దాని మీద నిలబడదు. ఉండేది నీటిలో, పెరిగేది బురదలో. కానీ అదే నీరు దాని మీద వేస్తే ఒక్క చుక్క కూడా ఉండదు. ఒక విశ్వాసి కూడా, పరలోక చింతన ఉన్నటువంటి విశ్వాసి కూడా ప్రపంచంలో జీవితం గడపాలి, కానీ ప్రపంచమే పరమావధి అనుకోకూడదు. దాని ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి గొప్ప విషయం. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే మాట ఏమన్నారు అంటే ఆయన చెబుతూ, ఈ ప్రాపంచిక జీవితం ఒక బాటసారి జీవితం లాంటిది అన్నారు. ఎలాంటిది? ఒక బాటసారి జీవితం. ఉదాహరణగా ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి కాకినాడ రావాలి, కొంత దూరం వచ్చాడు, ప్రయాణికుడు అతను. ఒక దుక్కున ఆగుతాడు, అక్కడ సమయం అయిపోయింది, కొంచెంసేపు నిద్రిస్తాడు, మళ్ళా ఉదయాన్నే ప్రయాణాన్ని సాగించుకుంటాడు. ఎక్కడికి వచ్చేది అతను? కాకినాడ వచ్చేది, లేకపోతే పిఠాపురం వచ్చేది. లేకపోతే పిఠాపురం నుంచి ఒక ఆయన హైదరాబాద్ వెళ్తున్నాడు, అతని ఉద్దేశం ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మధ్యలో ఒక దుక్కున ఆగుతున్నాడు, బస్ స్టాప్ ఆగొచ్చు, రైల్వే స్టేషన్ ఆగొచ్చు, ఎక్కడ దుక్కున ఆగొచ్చు. ఒక దుక్కున టిఫిన్ చేయొచ్చు, ఒక దుక్కున భోజనం చేయొచ్చు, ఒక దుక్కున మంచిది తాగొచ్చు, ఒక దుక్కున నిద్రపోవచ్చు. కానీ అతను వెళ్ళవలసింది ఎక్కడికి వెళ్ళాలి? అతను గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి. మనం కూడా అంతే. మనం కూడా ఈ ప్రపంచంలో వచ్చాము. ఇది ఎలాంటిదంటే కేవలం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక మాట అంటారు, ఏమంటారంటే ఇది ఒక అద్దిల్లు లాంటిది అంటారు. ఎలాంటిదండి ఇది? ఈ ప్రపంచం ఒక అద్దిల్లు లాంటిది. ముందు మాట్లాడుకున్నాం మనం. అద్దిల్లు అనే దాంట్లో ఉండేవాడికి స్వతంత్రం ఉండదండి. ఉంటదంటారా? ఉండేవాడికి, అద్దింట్లో ఉన్నటువంటి వాడికి స్వతంత్రం ఉండదు. కనీసం ఒక మేలు కొట్టాలంటే ఆయన చెప్పిన కడే కొట్టాలి, మనకి వచ్చిన దగ్గర కొట్టడం ఉండదు. అర్థంగా? నేను ఏదో అర్ధరాత్రి కూడా 12 గంటలకు వస్తానంటే కుదరదు. కొన్ని టైం చెప్తారా, టైంకి వచ్చేది. నలుగురు ఉన్నమంటే నలుగురు ఉండాలి, 5గురు ఉంటే ఎవరు ఉన్నమందని అడుగుతారు. రకరకాల వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఎందుకు చెప్తానంటే ఒక మనిషికి, ఒక విశ్వాసికి, మనం అందరూ విశ్వాసం కాబట్టి ఒక విశ్వాసి ప్రపంచం ఒక అద్దిల్లు లాంటిది అన్నారు అంతిమ ప్రవక్త మానవ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు మనం అద్దిల్లులా భావిస్తున్నాం అంటారా, సొంత ఇల్లులా భావిస్తున్నాం అంటారా? మనమైతే సొంత ఇల్లులాగే భావిస్తున్నాం. సొంత ఇల్లులా భావిస్తున్నాం కాబట్టి 30 సంవత్సరాలకు లోన్ తీసుకుంటాం మనం. మూడు నిమిషాలు కూడా గ్యారంటీ కాదు మన జీవితం. ఏంటంటే ప్రేమ్ గారు మీరు ఇలాంటి విషయాలు చెప్తారు అని అనుకోవచ్చు. వాస్తవాలు. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే ఇది నాది బాటసారి జీవితము, ఈ ప్రపంచం, పురాణంలో చెప్తారు, ఈ ప్రపంచం ఒక మాయా తడిక, ఈ ప్రపంచం ఒక మోసగించే వస్తువు, ఈ ప్రపంచం ఒక అద్దిలు లాంటి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తే ఇలా చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి? ఎప్పుడు కేకేస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి కదండి. అల్లాహ్ తాలా ఎప్పుడు కేకేస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి, అంతేనా కదా? కానీ మనం ఇక్కడ దేనికోసం సిద్ధం అవుతున్నా అంటే ప్రపంచంలో నేను ఉండిపోతాను అనేటువంటి ఉద్దేశం మీద అన్ని ప్రణాళికలు, ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఇది అద్దిల్లు లాంటిది, ప్రపంచం నుంచి నేను వదిలేపోవాలనుకున్నటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రతి క్షణము కూడా ఈ రోజు నా జీవితం ఏంటి, ఒకవేళ ఇవాళ నన్ను అల్లాహ్ కేకేస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాను.
అర్థమైందండి? ఆలోచించి ప్రతిరోజు తన జీవితాన్ని సంస్కరించుకుంటుంటాడు, సరిదిద్దుకుంటూ ఉంటాడు. ఎందుకు? ఈ ప్రపంచాన్ని నేను వదిలి వెళ్ళిపోవాలా కదా అనేటువంటి భావనతో తన జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తాడు. మిత్రులారా, ఈ విషయాలు మరి అల్లకల్లా ఖురాన్లో ఏమంటున్నాడంటే, ఇది 59వ సూరలో 14వ ఆయతలు అంటున్నాడు, విశ్వాసులారని ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏం సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. ఏంటండి? ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏం సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. రేపు అనగానే మనందరి మైండ్లోకి వచ్చేది ఏంటి అంటే, రెంట్ ఎలా కట్టాలి, కరెంట్ బిల్ ఎలా కట్టాలి, రైస్ ఎలా తెచ్చుకోవాలి, బ్యాంక్ లోన్ ఎలా కట్టాలి, రేపు నా ఆదాయం ఎంత అనేటువంటి భావంతో ఎక్కువగా ఉన్నాం. రేపు అనేది రేపు వచ్చే శనివారం గురించి చెప్పే మాట కాదండి. రేపు అనేది మనం చనిపోయిన తర్వాత ఎదురవ్వబోయేటువంటి రోజు గురించి చెప్పేటువంటి మాట అన్నమాట. రేపు అనగానే మన మైండ్లో ఇది ఉంది కాబట్టి దేని విషయంలో వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అల్లకల చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ప్రతి మనిషికి అల్లకల చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏం సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? ఇది నన్ను నేను చూసుకోవాలి, మిమ్మల్ని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ రోజు నా జీవితం ఎలా ఉంది అని ఆలోచించినప్పుడు అల్లకల నన్ను కేకేస్తే ఇప్పుడు వెళ్ళిపోవాలనేటువంటి భావన కలిగినప్పుడు ఎలా ఉంటాడు? తామరాకి మీద నీటి బొట్టు అంటుకోకుండా ఎలాగైతే ఉంటుందో మనిషి కూడా ప్రపంచంలో బతుకుతాడు, కానీ ప్రపంచాన్ని అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేయడు. వదిలి వెళ్ళిపోవడానికే సామాగ్రి తయారు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే మీరు అప్పుల గురించి, ఫైనాన్స్ గురించి చెప్పారు కదండి గురువు గారు, దానికి దీనికి లింక్ ఎలా ఉందనేటువంటి విషయం గురించి ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు, దానికి వివరిస్తాను. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసండి? అల్లాహ్ తబారక వ తఆలా న్యాయస్థానంలో క్షమించినటువంటివి చాలా ఉన్నాయి. ఒకటి షిర్క్ అల్లకల క్షమించదని మనం మాట్లాడుకుంటాం కదా, అప్పు కూడా అల్లా క్షమించదండి. అప్పు కూడా అల్లకల క్షమించదు. అంతిమ ప్రవక్త మానవ మహోపకారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు అంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ప్రపంచంలో అప్పు చేసి తీర్చకుండా వెళ్ళిపోతే, అల్లాహ్ తబారక వ తఆలా సమక్షంలో జరిగేటువంటి సన్నివేశం మీకు తెలియజేస్తున్నా, వెళ్ళిపోతే ఆ వ్యక్తి అప్పుకు పరిహారంగా అల్లాహ్ తబారక వ తఆలా అతనికి క్షమాపణ అనేటువంటిది ఏమి లేదు. ఎవరు క్షమించాలి అంటే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి క్షమించాలి. మానవ హక్కులు కొన్ని ఉన్నాయి, అల్లాహ్ హక్కులు కొన్ని ఉన్నాయి. అల్లాహ్ హక్కుల్లో ఏదైనా తెలుసో తెలియక పొరపాటున మనం చేసామనుకోండి, మన్నించగలిగేటువంటి వాడు అల్లాహ్ తఆలా. మానవ హక్కుల్లో ఏమైనా పొరపాట్లు చేసామనుకో మనిషి క్షమించాలి, అల్లాహ్ క్షమించదు. దాని గురించి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకొక మాట ఏమన్నారు అంటే, అక్కడ గురించి చెప్పే ముందు ఇక్కడ గురించి కొన్ని మాటలు చెప్తాను. ప్రపంచంలో ఒక మనిషి చనిపోతే, విశ్వాసి చనిపోతే, అతనికి అప్పులు ఉంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జనజనమ చెల్లించేవారు కాదండి. ప్రామాణికమైనటువంటి రివాయతులు ఎన్నో ఉన్నాయి మనకి. ఏం చేసేవారు? అప్పు ఉంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జనజనమ చెల్లించేవారు కాదు, అడిగేవారు. ఈయన ఎవరికైనా అప్పు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పిన తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనక తిరిగి అడిగేవారు, ఈ అప్పుని తీర్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని. ఈ అప్పును ఇమాములు ఈ రోజు అడగట్లేదు, మనల్ని ఇమాములు మనకి అడగట్లేదు. ఒక జనాజనమ చదివించేటప్పుడు కంపల్సరీ 3 విషయాలు అడగాలి. ఏమడగాలి అంటే, ఒకటి మీ వారసుల్లో ఎవరైనా జనాజనమ చదివించే వాళ్ళు ఉన్నారా అని అడగాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇతను ఎవరికైనా అప్పు ఉన్నారా అని అడగాలి. మూడో విషయం ఏంటంటే, ఎవరినైనా బాధ పెట్టారా క్షమించండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళ వారసులు అనుమతిస్తే, సార్ మా కుటుంబంలో ఎవరు లేరు కాబట్టి నమాజ్ మీరే చదివించండి అని అనుమతిస్తే చదివించాలి ఇమాం గారు. అర్థమైందండి? అంటే ఇది మారిపోయింది, ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, వాళ్ళ ఇంట్లో ఆఫీస్ ఉండొచ్చు, ఆలిం ఉండొచ్చు, నమాజ్ చదివించే వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఇమాం గారే నమాజ్ చదివించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతికి విరుద్ధమైనటువంటి విషయం. ఓకే, కొన్ని విషయాలు మనం ఎదురుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే నేను మాట్లాడేది ఏంటంటే, అప్పు విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కదండి. వాస్తవంగా ఈనాడు మనం అది బైక్లా, ఇల్లులా, కార్లా ఏదన్నా పక్కన పెడదాం, మనం అప్పులు చేసి తీర్చకుండా చచ్చిపోతాం. భారం ఎవరి మీద పడుతుంది? వారసుల మీద పడిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆ అప్పు తీర్చినంత కాలం కూడా ఏ కొడుకైనా తండ్రిని పొగుడుతాడా, తిట్టుకుంటాడా? సింపుల్ లాజిక్ అంటే ఏం కాదు. మనం అనుకుంటున్నా నా కొడుకు గురించే కదా 3 ఏళ్ళు బిల్డింగ్ కట్టాను అనుకుంటున్నాం.
ఆ 3 లేయర్ బిల్డింగ్ లో వాడు ఉంటాడు, కానీ ఆ తండ్రి చనిపోయిన తర్వాత మా నాన్న బిల్లు కట్టకపోయినా బాగుంది, ఎప్పుడు చేసినా సస్తున్నాను అని బాధపడతాడు వాడు. అంటే కొడుకులకి మనం ఏమి ఇచ్చేస్తున్నాం? ఆస్తి ఇచ్చేస్తున్నామా, అప్పు ఇచ్చేస్తున్నామా అంటే ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ఈ బాధ్యత వాడు తీసుకోకపోతే దీనికి పరిహారం ఎవరు చెల్లించాలి? మరి నాకు సంబంధం లేదన్నాడు అనుకోండి కొడుకు కనుక, ఆ అప్పు ఎవరు తీర్చండి? ఒకసారి ఆలోచించాలి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే మాట ఏమన్నారంటే, జనాజనమ్మ చదివించేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగిన తర్వాత అడిగితే, ఒక సందర్భంలో ఆయనకి అప్పులు ఉన్నాయంటాను, కానీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పక్కకి తప్పుకుంటారు. ఎవరు కూడా ఎదరికి రాదు, ఎందుకంటే ఆయన వెనకాల ఎవరు లేరు, ఎవరు కూడా అప్పు తీర్చడానికి ఎదరికి రాకపోతే ఒక సహబీ వాళ్ళు వేసి అంటారు, అయ్యా ఆయన అప్పు నేను తీరుస్తాను అని ఒప్పుకుంటారు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జనజనమ్మ చదివిస్తాను. మరి నిజంగా చెప్పండి, ఈ రోజు ఎంతమంది అప్పులతో చచ్చిపోతున్నాం? అసలు అప్పులతో చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటో చెప్పమంటారా? మనిషి అడ్డు దాటి జీవితం గడపడం, అవసరం లేకుండా ఖర్చులు పెంచుకోవడం. ఈ ప్రపంచంలో నేను ఏదో చేసుకోవాలి, ఏదో పటిష్టపరచుకోవాలనేటువంటి భావన కలగడం. ఇది అద్దిల్లు అనుకున్నప్పుడు, ఇక్కడ వదిలేళ్ళిపోవాలనుకునేటప్పుడు, ఇది తాత్కాలికం అనుకున్నప్పుడు, ఈ జీవితం శాశ్వతం కాదనుకునేటప్పుడు, ఈ జీవితమే శాశ్వతం కాదని అల్లాహ్ తఆలా ఖురాన్ లో చెప్తుంటే, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహబాన్ని ఉద్దేశించి, అయ్యా మీరు మరణం గురించి ఏమనుకుంటున్నారంటే, ఒక ఆయనేమో అసర్ నుంచి మగ్రిబ్ దాకానంటే, ఒక ఆయన మగ్రిబ్ నుంచి ఇషా దాకా అంటే, ఒకరేమో సూర్యుడు ఉదయించే కాడి నుంచి అస్తమించేదాకా అంటే, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? లేదు నాయన, ఒక ఇమాం గారు నమాజ్ చదివించిన తర్వాత ఒక సలాం చెప్పి అస్సలాం అలైకుం రహ్మతుల్లాహి అని ఒక పక్కకి తిప్పి, రెండో వైపు సలాం తిప్పేంత వరకు కూడా నీ ప్రాణానికి గ్యారంటీ లేదని అంతిమ ప్రవక్త, మానవ ఉపకారి, హృదయాల విజేత అయినటువంటి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన తర్వాత కూడా, అల్లాహ్ చెప్పిన తర్వాత కూడా 20, 30, 50 సంవత్సరాలకు మనం అగ్రిమెంట్లు రాసుకుంటున్నాము అంటే మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? సార్ ఆలోచించాలి. ఆ అప్పుతో చనిపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ అప్పు ఇక్కడ తీర్చకపోతే పరిస్థితి ఏంటంటే, అక్కడ అల్లాహ్ తబారక చేసేటువంటి విషయం ఏంటంటే, తీర్చిన మైదానంలో ఆ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తిని, అప్పు ఇచ్చినటువంటి వ్యక్తిని, ఇద్దరు వ్యక్తిని నిలబెడతారు అక్కడ అల్లాహ్ తఆలా. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. తెలియజేసి ఒకవేళ ఇతను విశ్వాసి, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ భక్తుడు, అల్లాహ్ ఇష్టపడినటువంటి దాసుడు అయితే అల్లాహ్ తఆలా యొక్క న్యాయమైనటువంటి తీర్పు ఎలా ఉంటదంటే, నాయన ఇతను అప్పును నువ్వు క్షమించేస్తే అంగ నీకు ఆ యొక్క స్వర్గం గృహాన్ని నీకు ఇస్తాను, నీకు అది ఒప్పందమేనా అంటే అతను ఓకే అంటే ఇతను అప్పు మాఫీ చేయబడి అల్లా కార్యం ఎక్కడ కూడా కార్యం చేయని. లేదంటే ఇతను అప్పుకు సమాధానం చెప్పంటే ఇతను అప్పు తీర్చినంత వరకు అతని పాపాలు ఇతను నెత్తి మీద వేయడం జరిగింది. ఎందుకంటే చిన్న విషయం కాదండి. మరి చాలా సింపుల్ గా జీవితం ఎప్పుడు గడపగలుగుతాం, నిరాడంబరమైనటువంటి జీవితం ఎప్పుడు గడపగలుగుతాం అంటే, మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలి కదా అనే భావన కలిగినప్పుడు నిరాడంబరమైనటువంటి జీవితం గడుపుతామండి. మనం ఆడంబరాలకు ఆడంబరాలకు వెళ్తేనే అప్పులు పాలవుతాం. నిరాడంబర జీవితానికి ఎప్పుడు కూడా అప్పులు జరగవు, అవ్వండి. నిరాడంబరమైనటువంటి జీవితం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా చాలా సింపుల్ గా ఉన్న దాంట్లో సర్దుకుంటాడు, ఉన్న దాంట్లోనే జీవితం గడుపుతాడు. ఎందుకంటే ఎదురుని అన్ని వదిలేకపోవాలన్నట్టు. మనం ఈనాడు నిరాడంబర జీవితాన్ని వదిలేసి మనం ఆడంబరాలకు వెళ్ళడం వల్లే ఏమవుతున్నామండి? అప్పుల పాలైపోతున్నాం. మరి అప్పుల పాలైపోతే పర్వాలేదు, మరి అప్పులు తీర్చుకున్న చచ్చిపోతే పరిస్థితి ఏంటని ఆలోచించాలంతే. తీర్చేస్తే అల్హమ్దులిల్లాహ్, తీర్చకుండా చనిపోతే మన పరిస్థితి ఏంటి? ఒక పక్క వారసులు తిట్టుకుంటారే, ఒక పక్క అల్లా దగ్గర పట్టుబడిపోతానే, కనీసం జనాజనమాజ్ కూడా చెప్పడానికి ఎదురకు రాడు కదా. మరి అలాంటి జీవితం అవసరమా? ఉన్న దాంట్లో తృప్తిగా జీవితం గడపడం అవసరం అనేటువంటి విషయాలు ఒకసారి ఆలోచించేటువంటి పని తప్పనిసరిగా చేయాలి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన పడుకునేటప్పుడు ఖర్జూరపు యొక్క శాపమే పడుకునేవారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనం గుండ్లు బాధేసుకుంటాం. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనగానే ఆ దరువులు పంపి గుండ్లు బాదుకుంటాం, ఏళ్ళు ముద్దెట్టుకుంటాం, కళ్ళు ముద్దెట్టుకుంటాం, రకరకాల ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటాం. ఏమండి, ఒకవేళ అల్లాహ్ ఏదన్నా అన్నా రియాక్ట్ అవ్వమేమో కానీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా పల్లెత్తి మాట అంటే మొత్తం ముస్లిం సమాజం రియాక్ట్ అయిపోతుంది. ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది, కాదనకూడదు, నిజమే. మరి నీ ప్రేమ ఎంతవరకు ఉంది అనే విషయం ఒకసారి ఆలోచిద్దాం. మనం ప్రేమ దరువులు చదివే వరకే ఉందా, చేతులు ముద్దు పెట్టుకునే వరకే ఉందా? ఏమండి,
ఆ ప్రేమ ఎక్కడ దాకా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి దీని ద్వారా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, అంటే ప్రతి వ్యక్తి తాను రేపుడు కొరకే సమకూర్చుకోవాలన్నప్పుడు సహవాల జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రవక్తల జీవితాలు ఎలా ఉన్నాయి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు దేని మీద పడుకునేవారండి? ఖర్జూరపేట చాప మీద పడుకునేవారు. పడుకుంటే ఆయన లేచిన తర్వాత ఈపి మీద ఆ ఖర్జూరపేట చాప యొక్క ఆనవాళ్ళు ఈపిని పడిపోయాయి. ఎవరైనా ఆయన ఒక్క దువా చేసి వల్ల నాకు ఇది కావాలి అంటే అల్లకల అన్నీ దాన్ని ప్రసాదిస్తారు ఆయన. అవునా? అలాంటి ఆయన పడుకుంటే ఖర్జూరపు చాప యొక్క ఆనవాళ్ళు ఈపిని పడతాయి. దీనికి బాగా అర్థం అవ్వడానికి ఏంటంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కరెక్ట్ గా సీజన్ ఇది. మామిడి తాండ్రు కొనుక్కోండి, సీజన్ కదా ఇది, బాగా తెలుస్తుంది. మామిడి తాండ్రు కొనుక్కొని ఒకసారి ఇలా తిరగండి, దాన్ని తిరగేస్తే దాని వెనకాల చాప యొక్క ఆనవాళ్ళు ఉంటాయండి. అలా ఉండేవి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద. ఆయన ఎవరు? జగత్ ప్రవక్త, ప్రవక్తల నాయకుడు, రెండు లోకాల నాయకుడు అనేటువంటి విషయం కూడా మనకు చెప్పడం జరిగింది ఆయనకి. ఏమండి? అలాంటి ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఈపి మీద ఏముండేవి? శాపలు ఉండేవి. ఒకసారి ఏం చేస్తారంటే కొంతమంది సహబాలు వచ్చి, అయ్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, రాజులు అంశతోలికలపై వాళ్ళ జీవితాలు సాగిస్తున్నారు, మీరు అనుమతిస్తే కాస్త మీకు మెత్తని దిండు తెచ్చిస్తాం, తయారు చేసిస్తాం. అంటే ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఏమన్నారో తెలుసా అండి? నేను ఈ ప్రాపంచిక జీవితం ఒక బాటసారి జీవితంగా భావిస్తున్నాను, ఇక్కడ ఉండడానికి రాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా వచ్చింది. వదిలిపోయే జీవితం కోసం ఈ నాకు అవసరం అంటారా? మీరు నా పరలోక జీవితాన్ని పాడు చేద్దారనుకుంటున్నారా అంటారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు. ఎవరితోటి? సహబాలతో. ఒకసారి ఆలోచించాలి. ఈనాడు నిజంగా ఒక యూదుల యొక్క పండితుడు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, ముస్లింలు ప్రపంచాన్ని ఎప్పుడు జయిస్తారు అంటే, లేదా మమ్మల్ని ఎప్పుడు జయిస్తారంటే, జుమాకు వచ్చిన విధంగా ఫజర్ నమాజ్కి ఏ రోజైతే ముస్లిం సమాజం అంతా వస్తారో ఆ రోజు వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు అన్నాడు ఆయన. యూదులు వ్యక్తి. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా మిత్రులారా, నాతో మీకు ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతిమ ప్రవక్త మానవ మహమ్మకారి మొహమ్మద్ సల్లం గారు అన్నారు, ఎవరైతే ఫజర్ నమాజ్కి లెగరో వాళ్ళ యొక్క గృహాలు కాగడా పెట్టి తగలబెట్టాలని ఉంది అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లం. ఆయన జీవితంలో కోపడినటువంటి విషయాలు 2-3 సందర్భాలు అంతే. అసలు ఆయన కోపడడం కానీ ఒకళ్ళు శపించడం కానీ జరగలేదు. ఆయన ఏమన్నారంటే, ఎవరైతే ఫజర్ నమాజ్కి లెగరో వాళ్ళ గృహాలు కాగడా పట్టుకుని వెళ్ళి తగలబెట్టాలని ఉంది. మరి మన గృహాలు తగలబెట్టించుకునే దాంట్లో ఉన్నాయా? ఆలోచించాలి. జుమాలు వస్తుంటాయి, రంజాన్ వస్తుంటాయి, బక్రీదులు వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి, పోతుంటాయి. మరి మన జీవితాల్లో మార్పు రాదా అండి? మార్పు అవసరం కాదా అండి? ఆలోచించాలి. ఒక ఫజర్ నమాజ్ విషయంలో అలాగంటే మరి 5 పూట్ల నమాజ్ లేనటువంటి మహానుభావులు కూడా చాలా మంది ఉన్నాం. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచించాలి కదా. మరి ప్రవక్త మహమ్మద్ సల్లం గారు అదే మాట్లాడారు, నాకు ఈపుకి సార్లు వచ్చినా పర్వాలేదు, అల్లాహ్ తబారక తఆలా దగ్గర నేను పట్టుబడిపోకుండా ఉండడం. ఇది బాటసారి జీవితం. నా రోజు ఉంటాను, వెళ్ళిపోతాను. నేను ఇక్కడ వెళ్ళిపోయే జీవితం కోసం నాకు అంశతోలికలేని వాళ్ళు ఎందుకంటే ప్రపంచ సర్వస్వం అనుకుంటున్నారు. వాళ్ళకి పరుపులు కావాలి, పాన్పులు కావాలి, నగలు కావాలి, రాజ్యాలు కావాలి. నాకు ఎందుకయ్యా వదిలిపోయిందని అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు. ఆయన యొక్క అన్యాయులు మనం, ఆయన ఉమ్మతీయులం మనం. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే 7 గంటలకు 8 గంటలకు ఇస్తాం ప్రశాంతంగా, ఫజర్ నమాజ్ కూడా జ్ఞాపకం రాదు. మరి నిజంగా ప్రవక్త మహమ్మద్ సల్లం గారి పట్ల మనకు ప్రేమ ఉందంటారా? ఒకసారి ఆలోచించాలి. అందరం కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. అప్పుడు ఒకసారి మనం మిత్రులారా ఈ విషయాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఏదేమైనా ఈ ప్రపంచం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది. ఈ ప్రపంచం ఎలాంటిది? అశాశ్వతమైనటువంటి ప్రపంచం ఇది. ఏదో ఒక నాటికి మనం చేతి నుంచి తొందరగా మనం జారిపోద్ది. మరి వాళ్ళ జీవితాలు మన జీవితాలు ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, కింద స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి, ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క మొదటి యొక్క సతీమణి గారు అయినటువంటి ఖదీజతుల్ కుబ్రా, ఖదీజా రజల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారిని వివాహం చేసుకునేటప్పటికి కోట్లకు అధిపతి. ఎవరు? కోట్లకు అధిపతి. ప్రవక్త మహమ్మద్ సల్లం గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ధనాన్ని, ఆమె జీవితాన్ని అంతా కూడా అల్లాహ్ మార్గంలో వెచ్చించారు.
వెచ్చించిన తర్వాత చివరి రోజుల్లో అమ్మగారైనటువంటి ఖదీజా రజల్లాహు అన్హా వారు ఒక పొయ్యి దగ్గర కూర్చొని ఆ గొట్టంతో ఊతుంటే బూజు ఆమె మీద పడుతూ ఉంటుంది. ఆమె వేసుకున్నటువంటి ఒంటి మీద వేసుకున్నటువంటి వస్త్రాలకు చిన్న చిన్న మాసికలు ఉంటాయి. లోపల తన ఫ్రెండ్ వచ్చి ఏమంటదంటే, ఓ ఖదీజా రజల్లాహు అన్హా, ఏంటి నీ జీవితం ఎలాగైపోయింది? ప్రవక్త మొహమ్మద్ ససన్నట్ చేసుకున్న తర్వాత నీ జీవితం ఏంటి ఎలా నాశనం అయిపోయింది అని అంటే, అమ్మగారు అంటారు ఒక చక్కటి మాట, ఏమంటారు అంటే, నేను మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వివాహం చేసుకున్న తర్వాత నా జీవితం ఇహలోక జీవితము పరలోక జీవితం రెండు జీవితాలు కూడా బాగుపడ్డాయి. ఎందుకంటే వదిలి వెళ్ళిపోయేటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంపద అంతా కూడా నేను పరలోకంలో చూసుకోబోయేటువంటి పరలోకానికి తరలించుకున్నాను. అలాంటి మహానుభావుని అల్లతల నాకు భర్తగా ఇచ్చినందుకు నేను అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అనే విషయం తెలియజేస్తారా? ఆలోచించే మిత్రులారా, అందరం కూడా మజీదు సందా ప్రతి వారం అడగాలి. ఇది అల్లా దగ్గర తీసుకునే బహుమానం. ఇది అల్లా దగ్గర తీసుకునేటువంటి బహుమానం. మసీద్ గురించి చెప్తున్నాను అనుకోండి, చాలా విషయాలు ఉన్నాయి మిత్రులారా. అందులో ఒక అల్లా గృహం కదా ఇది. అల్లా గృహంలో మసీద్ సందా గురించి ప్రతి వారం కట్టండి నాయనా అని అడగాలి. కరెంటు బిల్లు అడగవలసిన పని లేదు. కరెంటు బిల్లు కట్టించుకునేవాడు అడగవలసిన పని లేదు. నువ్వు కట్టలేదా హ్యాపీగా సైలెంట్ గా ఉంటావు. రెండో రోజు మూడో రోజు ఫీజు కట్టుకుపోతాడు, పెనాల్టీ కట్టుకుంటాడు. అంటే ఈ ప్రపంచంలో వసతులు ఆగిపోతాయి అనేటువంటి ఉద్దేశం మీద అయితే నువ్వు ముందుగానే కరెంటు బిల్లు కట్టుకుంటావు. మరి పరలోకంలో చూసుకునేటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలోనైతే మాత్రం 10 సార్లు అడగాలి, 15 సార్లు ఇంటికి రావాలి. అంటే మనం పరలోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా, ఏ లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా ఒకసారి చూసుకోవాలి. సింపుల్ ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ ఖదీజా రజల్లాహు అన్హా అన్నారు, నా జీవితము నా ధనము కూడా పరలోకానికి నేను తరలించుకున్నాను, నేను అదృష్టవంతురాలిని అంటారు మహాతల్లి. ఒకసారి ఆలోచించాలి. ఈ ఆయత వచ్చినటువంటి సందర్భంలో ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏం సమకూర్చుకున్నాడో చూసుకోవాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక సహబీ వాడు అబూదాదా గారి యొక్క తండ్రి గారు అయినటువంటి ఆయన ఒక చక్కటి మాట ఉంది. 2 అనాథుల కోసం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. ఏమంటారంటే, అంటే పరలోకం గురించి వాళ్ళు ఎలా ఆశించేవారో చూడండి. యూదుడు వ్యక్తి ఏం చేస్తారంటే, ఆ 2 అనాథుల యొక్క తండ్రి చనిపోతే అతని ఆస్తిని లాగేసుకుంటారు, తోట లాగేసుకుంటారు. అది నాశరకమైనటువంటి పంట ఇచ్చేటువంటిది తోట. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బజార్లో నిలబడి అంటారు, ఈ 2 అనాథుల్ని ఎవరైతే ఈ రోజు ఆదుకుంటారో అల్లాహ్ తఆలా తన తీర్పు దినం రోజున ఎవరిని ఆదుకోవాలన్నటువంటి రోజున అల్లాహ్ తఆలా వారిని ఆదుకుంటాడు అనేటువంటి మాట చెప్తారు. సహబీ వారు వస్తారు, ప్రవక్త మరొకసారి అనండి 3 సార్లు మాట అన్న తర్వాత ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి భార్య లోపల ఉంటుంది, చిన్న పాకుండి, దాని నిండా చుట్టేపులు ఖర్జూరం, స్వచ్ఛమైనటువంటి మంచి పంటను ఇచ్చేటువంటిది. ఈ యూదుడి వ్యక్తితో మాట్లాడతారు, అయ్యా ఆ పేదవాళ్ళ యొక్క అనాథుల యొక్క తోట వాళ్ళకి ఇచ్చే, నా తోటనికి నేను ఇచ్చేస్తాను. ఈయన తోటకి ఆయన తోటకి కొన్ని లక్షల రేట్లు ఎక్కువ, ఖర్జూరపు చెట్లు కూడా ఎక్కువ, ద్రాక్ష తీగలు కూడా ఎక్కువ, పంట కూడా ఎక్కువ. ఆయన ఆనందపడిపోయి ఇచ్చేస్తాడు. ఈయన ఇల్లు అంటాడు, ఓ అబూదాదా తల్లి, అబూదాదా అంటే కొడుకు, భార్యను ఎలా పిలుస్తారంటే, ఓ అబూదాదా తల్లి బయటకు వచ్చి, అంటే పరలోకం గురించి ఆలోచించేటప్పుడు జీవితం చూడండి. బయటకు వచ్చి అంటే ఆ మహాతల్లి ఏమంటుందంటే, వచ్చేస్తున్నాను అనేటువంటి విషయం. వచ్చేటప్పుడు 2 ఖర్జూరపులు చేస్తున్నాను, ఇది నేను అల్లా మార్గంలో అమ్మేశాను అనగానే ఖర్జూరపులు కూడా అక్కడ ఆడేస్తున్నాను. నేనేం చేశానంటే అల్లా మార్గం ఇచ్చేసాను. అల్లా మార్గంలో మీరు ఇచ్చేసాను అనగానే కట్టుబట్టలు ఏవైతే సాపు ఏమైతే పట్టుకుని వచ్చేస్తాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ మహాతల్లి కనీసం నేను అల్లా మార్గంలో ఈ తోట ఇచ్చేసానన్నప్పుడు కూడా ఒక మారు మాట చెప్పకుండా భర్త వెనకాల వచ్చేసిందంటే ఆమె పరలోకం గురించి ఎలాంటి జీవితంగా ఆశిస్తుందో ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం. ఇతను ఇచ్చేయడం గొప్ప విషయం కాదు, ఆ తల్లి మహాతల్లి అయినటువంటి ఆమె కూడా వచ్చేయడం చూసారా, అది చాలా గొప్ప విషయం. కిందన స్త్రీలు ఉన్నారు, పైన పురుషులు ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆత్మపరిచయం చేసుకోండి. ఏదో ముందేదో మంచి బిల్డింగ్ లో ఉండేవాళ్ళు, మన వ్యాపారం బాగుండేది, నెలకు ఒక 70,000 వచ్చాయి. కొన్ని సాఫ్ట్వేర్ అనుకుందాం, జాబ్ తీసేసాడు. ఏమండి, అలవాట్లు అయితే మంచి అలవాట్లు వచ్చేసాయి. మంచి అలవాట్లు అంటే లగ్జరీ బస్సులు వచ్చేసాయి. ఇష్టానుసారమైన జీవితం. మొబైల్ టిక్కు కొడితే 500 కొడితే బాగా వచ్చేసింది. 1000 రూపాయలు బిర్యానీ వచ్చేసింది. ఏం కావాలంటే గుమ్మం దగ్గరకు వచ్చేసి, జాబ్ పోయింది, పరిస్థితి లేదు. అలవాటుని చూస్తే పిచ్చిలే ఉన్నాయి.
ఇక్కడికి వచ్చిన తర్వాత జీతం చూస్తే అక్కడ ఇక్కడ తగ్గుకుంటే ఒక 20,000 రూపాయలు జీతంతో ఏదో జాబ్ దొరికింది. అలవాట్లేమో 80,000 చేసేసుకున్నాం. ఇక్కడ చూస్తేనేమో 20,000 వస్తుంది. అక్కడేమో రెంట్ 10,000 కట్టేవాళ్ళు, ఇక్కడ 2,000 రెంట్ మాత్రమే అద్దెకు ఉండాలి మనం. ఇప్పుడు ఆ భార్య మరిది ఆ ఏసీ బిల్డింగ్ లో నుంచి అమ్మ మన పరిస్థితులు బాగోలేదు కాబట్టి రా తల్లి సెట్లో ఉన్నామంటే రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? నేను మా అమ్మగారింటికి అంటాను, ఎందుకంటే నువ్వు నాకు ఆల్రెడీ ఏసీ అలవాటు చేసావు, మా ఇంటి కూడా అక్కడ ఏసీ ఉంది కాబట్టి నేను కొన్నాళ్ళు మా అమ్మగారింటికి అంటాను, నువ్వు జాబ్ బాగా స్థిరపడిన తర్వాత మంచి జాబ్ లో స్థిరపడిన తర్వాత వస్తానులే అని సమాధానం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ రోజుల్లో. ఎక్కువ ఉంటారు, అందరూ అలా ఉంటారంటలేదు, అలాంటి వాళ్ళు ఎక్కువ. కానీ ఆ మహాతల్లి ఏమందంటే మీరు వచ్చేయండి, అల్లా మార్పులు ఇచ్చేసారు అల్హమ్దులిల్లాహ్, అంతకు మించినటువంటి అదృష్టం మనకి ఏముందండి? ఒక్క మాట, కోట్ల ఆస్తి వచ్చేయండి మహాతల్లి, వచ్చేస్తారా? పరిస్థితులు అలా ఉన్నాయి. ఒక పండగ బట్టలు కొనలేదనుకో పిల్లలు మన 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 చేతుల్లో కనబడతాం వాళ్ళు, చేస్తారా? అలాంటి వాళ్ళు ఎందుకు అలా జీవితం నడిపారంటే వాళ్ళ జీవితం పరలోకమే పరమావధి, వాళ్ళ జీవితం పరమావధి కాబట్టి వాళ్ళ జీవితాలు అలా ఉండేటువంటి విషయాలు. అందుకే ప్రవక్త మహమ్మద్ గారు అదే అన్నారు, ఏమన్నారంటే ఈ ప్రపంచ జీవితం ఒక ప్రయాణికుడి జీవితం లాంటిది, ఇక్కడ శాశ్వతంగా మనం ఉండడానికి రాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వచ్చామన్నటువంటి విషయాన్ని ప్రవక్త మహమ్మద్ గారు తెలియచేయడం జరిగింది. మిత్రులారా, ఇక మరో విషయాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ జీవితం ఏదో రోజు ముగిసిపోతుంది, ఇక్కడ నుంచి మనం వదిలి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? వెళ్ళిపోవడం తప్పదు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? నమాజీగా వెళ్ళాలా వద్దా? అల్లాహ్ మీద విశ్వాసంతో వెళ్ళాలా వద్దా? పరలోకం పట్ల నమ్మకంతో వెళ్ళాలా వద్దా? పరలోకంలో మనం ఇవన్నీ చూసుకుంటామనేటువంటి ఉద్దేశం మీద వెళ్ళాలా, లేకపోతే మామూలు ప్రపంచాన్ని అంటి పెట్టుకుని వెళ్ళిపోవాలా? ఇదే మాట అల్లాహ్ తబారక ఖురాన్ గ్రంథంలో ఏమంటాడు అంటే అల్హాకుము తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్, కల్లా షఫతాలమున సుమ్మ కల్లా షఫతాలమున కల్లా లౌ తఅలమున ఇల్మల్ యకీన్ లతరౌన్నల్ జహీమ సుమ్మ లతరౌన్న ఐనల్ యకీన్ సుమ్మ లతుసల్లున్న యౌమిజిన్ అనిల్. ఆ మాటలో ఏం చెప్తారంటే అల్లాహ్ తబారక తఆలా నిజంగా కొరడేచుకుంటున్నట్టు ఉంటుంది ఆ మాట. అందులో అల్లాహ్ తఆలా ఏమంటారంటే ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని యామరపాటులో పడవేసింది. ఎందులో పడవేసింది? మనల్ని యామరపాటులో పడవేసింది. ఏంటి? ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనేటువంటి తపన, ధ్యాస, ఆలోచన ఏం చేసింది? మనల్ని పోటీ ప్రపంచంలో తీసుకెళ్లిపోయింది. వాడు రేట్ చెట్టు కట్టుకున్నాడని బిల్డింగ్ వేసుకోవాలి, బిల్డింగ్ కట్టుకున్నాడని 2 ఇళ్ళు వేసుకోవాలి, 2 ఇళ్ళు వేసుకున్నాడని 3 ఇళ్ళు వేసుకోవాలి. వాడు బైక్ కొనుక్కున్నాడని నేను కారు కొనుక్కోవాలి, వాడు 2 లక్షలు కారు కొన్నాడని 10 లక్షలు కారు కొనాలి. ఆవిడ కేవలం 2 కాసులు నగలు వేసుకుందా, నేను 5 కాసులు నగలు వేసుకోవాలి. ఆవిడ 5 కాసులు నగలు వేసుకుందా, నేను 7 వారాలు నగలు వేసుకోవాలి. పోటీ 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 పోటీ. నాయనా, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా, ఆస్తులు ఉన్నప్పటికీ, కనీసం నువ్వు ఒంటి మీద వేసుకునేటువంటి వస్త్రాలు 1,00,000 రూపాయలు ఖరీదు ఉన్నప్పటికీ నువ్వు చచ్చిపోయిన తర్వాత వైట్ వస్త్రాలు 2,000 3,000 మాత్రమే కట్టెడతారనే విషయం మాత్రం మర్చిపో. అది మనం మర్చిపోతున్నాం. అది మర్చిపోవడం వల్లే మనం ఏం చేస్తున్నాం ఈ ప్రపంచంలో, ఇక్కడ ఏదో ఉండిపోతాం. ఒక్కొక్కరు బీరువా తీస్తే ఈ రోజు వేసుకున్న డ్రెస్ మళ్ళా సంవత్సరం వరకు కూడా వేసుకోవాల్సిన అవసరం, అన్ని డ్రెస్సులు ఉంటాయి. ఏం చేసుకుంటాం? ఇది కొంచెం ఘాటుగా ఉంటది, కానీ ఆలోచించండి. అదే ఒక స్త్రీ మనం చూస్తాం, స్త్రీలు చూస్తాం. ఒక్కసారి బీరువా సరిపోవట్లేదు, కబోర్డులు సరిపోవట్లేదు. ఒక ఇంటికి 2 కబోర్డులు పెడతాం, ఒక గదికి ఒక కబోర్డు పెడతాం. 2 కబోర్డులు పెట్టినా సరిపోయే పరిస్థితులు. ఎందుకు లేవంటే ఫంక్షన్లకు వేసుకుని ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటిది, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకమైనటువంటిది, ఒక్కో రోజుకి ఒక్కొక్క రకమైనటువంటిది. కొనుక్కోవడం తప్పని నేను అంటలేదు. అమ్మా, నువ్వు కొనుక్కొని బీరువాలో పెట్టుకుంటున్నావు కదా, ఓ సోదరుడా నువ్వు కొనుక్కొని కబోర్డులో పేర్చుకుంటున్నావు కదా, ఈ బట్టలు ఎవడేసుకుంటాడో కూడా నీకు తెలియదయ్యా బాబు, ఎప్పుడు వదిలేకపోతావు తెలియదు ప్రపంచాన్ని. ఒకవేళ ఎవరికైనా సరిపోతే వేసుకుంటారేమో, కొంతమందికి సెంటిమెంట్ చచ్చిపోయినటువంటి వాడు బట్టలు నాకెళ్తారు, ఆడెక్కడ బారెత్తారు, పాసంలో ఇచ్చేస్తారు. కొంతమంది తండ్రి కొడుకున్నటువంటి కొడుకులు సైతం కూడా మన సోదరులు, కొంతమంది రజక సోదరులు ఉంటారు, కొంతమందికి ఇచ్చేస్తుంటారు, కొంతమంది మంచులు ఇచ్చేస్తుంటారు, పొలిపిచ్చేస్తుంటారు.
కూర్చున్న కుర్చీ ఇచ్చేస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే దీంట్లో కూర్చునే వాళ్ళు లేడు, దీని మీద పడుకునే వాళ్ళు లేడు, ఈ కట్టుకునే వాళ్ళు లేడు, ఈ మాకెందుకు ఈ తొడుక్కుంటే మళ్ళీ అతను మమ్మల్ని అట్టుకుని పీడిస్తానంటే మా అమ్మతో ఇచ్చేస్తాను. అంటే నువ్వు బతుకున్నప్పుడే విలువ, నువ్వు చచ్చిపోతే నీకు విలువ లేదు, నీ వస్తువులకు విలువ లేదు. కానీ నువ్వేమనుకుంటున్నావంటే ఇదంతా నాదే, ఇదంతా నాదే, ఇదంతా నాదే అనుకుంటా. ఏది నీదయా అంటున్నాడు. ఉద్భుత ప్రాయమైనటువంటి జీవితం ఇది, నీతి పొడవంటి జీవితం ఇది, మాయా కలిగి జీవితం ఇది, రంగుల ప్రపంచం ఇది నిన్ను మురిపిస్తుంది. కానీ మురుపులో పడిపోకు, మాయలో పడిపోకు సుమా. ఇది వదులుకు వెళ్ళిపోవాలి, నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండడానికి అయితే రాలేదనేటువంటి విషయాన్ని అల్లాహ్ తఆలా ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ విషయాలు ఒకసారి ఆలోచించాలి మిత్రులారా, మన అందరం కూడా. విషయం చెప్పి నేను ముగించేస్తాను, సమయం కూడా అయిపోయింది కాబట్టి. ఒకటేంటంటే మన ఆశలు తృప్తి మీద ఉంటే అల్హమ్దులిల్లాహ్ బాగుంటుంది. అత్యాశ మీద ఉన్నాయి అనుకోండి మన జీవితం నాశనం అయిపోయింది. ఉండడానికి అయితే అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ ఉన్నామా, ఉండిపోతాం అనుకుంటే యాక్టివ్గా లేర్ల మీద తేర్లు కట్టేది, బంగారమే బంగారం కొనండి, డ్రెస్ల మీద డ్రెస్లు కొనేది. మరి ఉమర్ రజియల్లాహు అన్హు వారిని నువ్వు బతుకుంటాను నెల్లెందుకయ్యా రేపు నువ్వు బతుకుంటానని రాసి అంటేనే ఆయన ఏడుస్తూ వచ్చేసారు కదా. మరి మనం సంవత్సరాల తరబడి వేసుకుంటామనేటువంటి భ్రమలో చెడపట్టే వరకు బట్టలు కబోర్డులో దాస్తున్నామంటే మరి దాని గురించి ఒకసారి ఆలోచించాలి ఎప్పుడైనా. వీడు ఇంకా ఎల్కేజీలో జాయిన్ చేయండి, వీడు డాక్టర్ చదివేదాకా ప్లాన్ వేసుకోవడం తప్ప నేను అంటలేదు. వాడు డాక్టర్ చదివేదాకా వాడు ఉంటాడో ఉండడో తెలియదు, నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. ప్లాన్ వేసుకోవడం తప్పనట్లేదు, చేర్చి తప్పలేదు. కానీ మరి ఈయన్ని చదివించడానికే ఇంత ప్లానింగ్ చేసుకునేటప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకంలో శాశ్వతంగా ఉండేటువంటి జీవితం కోసం ఎంత ప్లానింగ్ చేసుకోవాలి, ఎంత ఎంత దానికి సంబంధించినటువంటి సరంజామా తయారు చేసుకోవాలి. ఈ వదిలి వెళ్ళిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో ఏ వదిలి వెళ్ళిపోతామో చూసుకోవాలి కదా. ఇవన్నీ భార్య, బిడ్డలు, సంతానం, ఆస్తిపాస్తులు అన్ని వదిలేసి వెళ్ళిపోతాం కదా, ఒంటరిగా వెళ్ళిపోతాం కదా, పుణ్యాలు పాపాలు మాత్రమే పట్టుకెళ్తాం కదా. మరి దాని గురించి ఎప్పుడు ఆలోచించవా, దాని గురించి ఎప్పుడు ప్రయత్నం చేయవా? మాట ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఇంక చిన్న మాట చెప్పి ముగించేస్తాను, ఏమంటారంటే మాకు ఖాళీ లేదండి. ఏం లేదండి, నమాజ్కి రావయ్యా అంటే మా ఖాళీ ఎక్కడ ఉందని గురుగారు అంతే కదా, చెప్పి మాట్లాడినయ్యే కదండి. ఒకవేళ అల్లాహ్ తాలా కలుసుకుంటే, ఇబ్బందిగా అనుకోకండి, వాస్తవం చిన్న మాట చెప్తున్నాను, అల్లాహ్ తాలా కలుసుకుంటే ఖాళీ లేదంటున్నాం కదా మనం, నిజమే, ఖాళీ లేకుండానే చేసేస్తాడు అల్లాహ్ తాలా మనం. అల్లాహ్ తాలా ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అన్నాం కదా, ఖాళీ లేకుండానే చేసేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా? మన కుటుంబంలో ఒక చిన్న సమస్యను సృష్టించారంటే అల్లాహ్ తబారక జీవితంతకాలం పూర్తిలో పట్టేటువంటి ఎలకలా కొట్టుకుంటాం కానీ పైకి ఎక్కలమ్మా. అన్నం తిన్నా కూడా ఖాళీ ఉండదు, నిద్రపోనా కూడా ఖాళీ ఉండదు, కనీసం ఒంటి మీద ఏ బట్టలు వేసుకుంటున్నామో కూడా చూసుకోకుండా గబుక్కు తగిలించి చేసుకుని పారిపోవాలంతే. అలాంటి బిజీ లైఫ్ ను కూడా చేసేది అల్లాహ్ తాలా. ఖాళీ లేదండి ఖాళీ లేదండి ఖాళీ లేదండి అంట. ఖాళీ లేకుండా అల్లా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? నీ భార్య మంచం మీద ఉంటది, ఇక్కడ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, ఓ పాపను కాలేజీలో చేపట్టాలి, నువ్వు పనిలోకి వెళ్ళాలి. ఈ అమ్మాయిని చేపట్టాలంటే బిజీ, ఈ అబ్బాయిని చేపట్టాలంటే బిజీ, నువ్వు పనిలోకి వెళ్ళాలంటే బిజీ, మీ ఆవిడకి హాస్పిటల్లో మందులు కొనివ్వాలంటే బిజీ. మొత్తం 4 వైపుల నుంచి కూడా అతలాకుతలం అయిపోతాం. అల్లాహ్ తాలా కలుసుకుంటే మన జీవితంలో అలాంటివి జరగలేదా? బోల్డ్ జరిగి ఉంటాయి. అంటే ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే అల్లాహ్ని ఆరాధించడానికి సమయం లేదా, జీవితం ఇచ్చిన అల్లాహ్కి సమయం చేయడానికి సమయం లేదా, అల్లాహ్ ముందు సజ్దా చేయడానికి సమయం లేదా, అల్లాహ్ మార్గంలో రూపాయి 100, 200, 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవా, అల్లాహ్ మార్గంలో ఒక అరగంట తీయడానికి సమయం లేదా, అల్లాహ్ మార్గంలో ఉపయోగించడానికి జ్ఞానం లేదా? ఏమీ లేవు. ఇవన్నీ అల్లాహ్ ఇచ్చినవి కాదా? మరి ఇవన్నీ పరలోకంలో ఊరిని ఖాళీ చేతులతో వెళ్తావా మిత్రులారా? ఒకసారి అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక చివరిగా మనం సమయం అయింది కాబట్టి చివరిగా చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, ఏదో ఒక రోజు మనం ఏమవుతాం, చనిపోతాం. చచ్చిపోవడం అనేటువంటిది కాయముఖంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణాన్ని చవి చూడవలసి ఉన్నది. స్వతహాగా జరిగినటువంటి చిన్న సంఘటన చెప్పి ముగించేస్తాను మిత్రులారా, ఏమనుకోకండి. టైం కోసం నిన్న మా తమ్ముడి దగ్గర ఎల్డింగ్ షాప్ చేస్తుంటారు ఒక అబ్బాయి, వాళ్ళ మామయ్య గారు వెళ్ళారు, మంచం మీద పడుకున్నాడు. పొద్దున్నే లెక్క పడుతున్నారు, ఏమీ లేదు, ఏం జబ్బు చేయలేదు,
ఏ ఇబ్బంది ఏమి లేదు, ఏమి గెలగలేదు, కొట్టుకోలేదు, మంచిగా కొడుకున్నాడైనా కొడుకున్నట్టుగానే ఉన్నాడు. పొద్దున్న ఆయన్ని ఒకసారి ఆలోచించాలి, అది మరణమే. కానీ సామలకోటలో మా ఆత్మీయ సోదరుడు జమాత్ కార్యకర్త చిన్న మాట సామలకోటలో ఆయన ఇషానమ్మ చేసుకున్నాడు. మరణం కూడా అలాగే వాళ్ళ లతల చాలా సంతోషకరమైనటువంటి మరణం. ఇషానమ్మ చేసుకున్నాడు, ఫరక్ చేసుకున్నాడు 4 రకాలు ఇమాం గారు వెనకాల. సున్నతులు చేసుకున్నారనేటప్పటికి అతను కొంచెం నల్లతగా అనిపించింది. పాపం ఇంటికి వెళ్ళిపోయాడు. పక్కన ఇల్లు ఎంత దూరం కదండి, ఇక్కడి నుంచి వచ్చి ఎదరంటే ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకున్నాడు ఆయన వచ్చిన సంగతికి వెళ్ళిపోయాడు. ఆఖరి క్షణాలలో సైతం కూడా అల్లా ముందు సజ్జా చేసి వెళ్ళిపోయాడు ఆయన. అతను చిన్న చిన్న పాపాలంటే అల్లా తల చూసుకుని అల్లా మన్నిస్తాడు. మనందరం కూడా దువా చేయాలి. నేనేమంటున్నానంటే వ్యాపారం చేసొచ్చి పడుకున్నా చచ్చిపోయాం, పిల్లలు స్కూల్ని తీసుకొచ్చి పడుకున్నా చచ్చిపోయాం, ప్రపంచంలో ఉన్నటువంటి ఓటలు తెచ్చుకుని లెక్క పెడితే చచ్చిపోయాం. నీ జీవితానికి అర్థం ఏముంది ఒకసారి ఆలోచించు. అల్లా ముందు నమాజ్ చేసి చనిపోయానుకో అంతకుమించిన అదృష్టం ఏముంటది. అల్లా మనలో ఖర్చు పెట్టి చనిపోయానికి అంతకుమించిన అదృష్టం ఏముంటది. జిగ్గు చేసుకుంటూ చనిపోయానికి అంతకుమించినటువంటి అదృష్టం ఏముంటది. ఒక ఉపవాసం ఉంటూ చనిపోయానికి అంతకుమించినటువంటి అదృష్టం ఏముంటది కదా. లేదండి, మన మరణాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. కనుక ఏదో రోజు చనిపోతాము. ఈ జీవితం శాశ్వతం కాదు. ఇక్కడ ఏది మనం కూడా ఉండదు. అన్ని మనం వదులుకుని వెళ్ళిపోవాలి. మనం కూడా పట్టుకెళ్ళేది 2 మాత్రం పట్టుకెళ్తాం, అది పుణ్యాలు పాపాలు తప్ప మరొకటి ఏమి కూడా మనం పట్టుకెళ్ళాం. వదిలెళ్ళే దాని మీద ప్రాణం పెంచుకుంటున్నాం, పట్టుకెళ్ళవలసిన దాని మీద ఆశలు వేసుకుంటున్నాం. మన అమాయకత్వం ఏంటంటే వదిలిపోయే దాని మీద మాత్రం ప్రేమ గట్టిగా పెంచుకుంటున్నాం అండి. అసలు చూసుకోవాల్సినటువంటి దాని మీద మాత్రం అసలు ధ్యాసే పెట్టడం లేదు. ఆలోచించుకుందాం ఇన్షాల్లా, మీరు నేను మనం అందరం కూడా. కనుక అల్లాహ్ తాలా మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా చెప్పే కంటే వినే కంటే పరలోక జీవితం కోసం బతుకుండగానే మన జీవితాన్ని సంస్కరించుకొని సరిదిద్దుకొని దాని గురించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని దానికి తగ్గట్టుగా మన వనరులను కూడా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటువంటి సద్భాగ్యాన్ని అల్లాహ్ తాలా మీకు నాకు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా జమా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.